మాటకు అర్థం ఆయన కదలికలను చూడడం నా మనసు ప్రారంభం చేసింది. హస్తయో అర్ఘ్యం సమర్పయామి అన్నారనుకోండి, అవతలవాడు పూజ చేస్తున్నాడో, పూజ చేస్తున్నానన్న పేరు పెట్టుకుని నటన చేస్తున్నాడో మీకు వెంటనే తెలిసిపోతుంది. ఎందుకు తెలిసిపోతుందో చెప్పనా? హస్తయో అర్ఘ్యం సమర్పయామి అని కళ్ళు మూసుకున్నాడు అనుకోండి, ఆయన పూజ చేస్తున్నాడని గుర్తు. ఆయన హస్తయో అర్ఘ్యం సమర్పయామి, పాదయో పాద్యం సమర్పయామి, ముఖే ఆచమనీయం సమర్పయామి అని తామలపా కట్టుకు నీళ్లు పోస్తున్నాడు అనుకోండి, ఆయన తంతు చేస్తున్నాడని గుర్తు. ఆయన మనసు లేదు అక్కడ. నిజంగా ఆయన హస్తయో అర్ఘ్యం సమర్పయామి అన్నప్పుడు ఆయన మనసు నిలబడింది నిజమైతే ఆయనకి పరమేశ్వరుడు ఇలా చెయ్యి చాపడం కనపడాలి, ఆకుతో ఆయన నీళ్లు పొయ్యడం కనపడాలి, ఈశ్వరుడు రెండు చేతులు ఇలా కడుక్కోవడం కనపడాలి. మీ రెండు చేతులు మీరు కడుక్కున్నారనుకోండి, మీరు ఇలా మళ్ళీ పంచె మీద పెట్టుకుంటారా? వెంటనే మీ మీద ప్రేమ ఉన్నవారు ఏం చేస్తారు? ఎవరు మీ చేతులు కడుక్కోవడానికి నీళ్లు పోశారో వారే గబగబా ఓ తువ్వాలో ఉత్తరీయమో ఏదో పట్టుకొచ్చి తుడుచుకోండి అంటారు. అంటే అప్పుడు ఇలా తుడుచుకుంటానా తుడుచుకోనా? నాకు ఉత్తరీయం లేక కాదు. నేను ఒక్కొక్కళ్ళ ఇంటికి దేవతార్చనకి వెడితే, దేవతార్చన అంటే భోజనానికి వెడితే చేయి కడుక్కున్న తర్వాత గబగబా తువ్వాలు పట్టుకొస్తారు. నేనేం అడిగాను వాళ్ళని తువ్వాలు ఇమ్మని. నేను ఆ తువ్వాలకి చేయి తుడుచుకుంటూ ఉంటాను. ఎందుకని? నాకు ఉంది కదండి అంటాను. అంటే అబ్బెబ్బెబ్బెబ్బే దీన్ని తుడుచుకోండి అంటారు. అంటే ప్రేమ. ఏమి? నేను భోజనం చేసి చేతులు కడుక్కుంటే ఆ ఉత్తరీయం ఇచ్చిన వాడివి పరమేశ్వరుడికి అర్ఘ్యం ఇచ్చి ఉత్తరీయం ఎందుకు ఇవ్వలా? మరి నువ్వు కళ్ళు మూసుకొని ఒక్కసారి నీ మీద ఉన్న ఉత్తరీయం తీసి నువ్వు ఆయన చేతులు తుడిచి ఉండాలి కదా, అక్కడ ఆగి ఉండాలి కదా నువ్వు మంత్రం దగ్గర. మరి ఆగకుండా వెంటనే హస్తయో అర్ఘ్యం సమర్పయామి, పాదయో పాద్యం సమర్పయామి అని వెంటనే అనేసి తమలపాకుతో నీళ్ళు ఎలా పోసేసావు? అంటే నీ మనసు అక్కడ నిలబడి లేదు. మీ మనసు అక్కడ నిలబడి లేకుండా నోరు అంటోంది, చెయ్యి చేస్తోంది. ఈశ్వరుడు దాన్ని పూజగా స్వీకరించాడు. దాన్ని ఈశ్వరుడు ఏమంటాడంటే తంతు అంటాడు. తంతు అంటే అసలు దాని యందు మనసు నిలబడి లేదు, కానీ ఉన్నట్లుగా బయట వారికి కనపడేటట్టు ప్రవర్తిస్తున్నాడంతే. అప్పుడు అది పూజ కాదు. అందుకే భగవత్ సంబంధము మనసు యందు నిలబడి ఉండాలి. ఆ నిలబడి ఉండడానికి ఏం చేస్తారంటే బుద్ధి స్థానము ఆజ్ఞాచక్రం ఉంటుంది. శంకరాచార్యులు వారు సౌందర్యలహరి చేస్తూ ఒక మాట అంటారు, ఇక్కడ ఆజ్ఞాచక్రం రెండు కనుబొమల మధ్యలో ఉండేటటువంటి కేంద్రమునందు మనసు యొక్క స్థానం అది. మనోపి భ్రూమధ్యే అంటారు. ఆ భ్రూమధ్యమునందు ఉంటుంది మనస్సు, దాని స్థానం అది. ఆ స్థానంలో ఉన్నటువంటి మనసు స్థిరంగా నిలబడాలి అంటే మీరు భగవంతుని యొక్క స్మరణల చేత అలదాలి దాన్ని. ఏదైనా సరే ప్రకృతి పురుష సంబంధం లేకుండా ఉండకూడదు. ఒక్క ప్రకృతి కానీ ఒక్క పురుషుడు కానీ కుదరదు. మీరు శివలింగం ఒక్కదాన్నే పెట్టి పూజ చేసినా శివుడు ఒక్కడే కాదు. పీఠం అంబమయం సర్వం శివలింగైశ్చ చిన్మయం సాకారంచ నిరాకారం నిర్గుణంచ గుణాత్మకం తత్వం తత్పరమం బ్రహ్మ ఇది వేదాంత డిండిమహ అన్నారు శంకరాచార్యులు వారు వేదాంత డిండిమన్లో. ఆ పీఠం పార్వతీదేవి, ఇలా గోడుగా ఉన్న చిన్మయం పరమశివ స్వరూపం. అలాగని కుంకుమార్చన పీఠానికి చేయడానికి కుదరదు, పక్కన అమ్మవారు ఉండాలి. ఎప్పుడు చేసినా ప్రకృతిని కానీ పురుషుణ్ణి కానీ విడదీసి పూజ లేదు, ఇద్దరినీ కలిపే చెయ్యాలి. సీతారామాభ్యాం నమః, శిచీ పురందరాభ్యాం నమః, అరుంధతి వశిష్టాభ్యాం నమః దంపతులుగా పిలుస్తాం తప్ప ఒక్కరిని పిలిచి పూజ లేదు సనాతన ధర్మంలో. అందుకే విభూతి పెట్టుకుంటారు. విభూతి అంటే భస్మ, మహదైశ్వర్యము. ఎందుకని? శాశ్వతత్వమే పరమేశ్వరుడు. అన్ని లోకంలో వెళ్ళిపోతాయి. జాయతే గచ్చతే ఇది జగత్. ప్రతి దానికి పుట్టిన తేదీ ఉంటుంది. ప్రతి దానికి పుట్టిన తేదీ ఉంది కాబట్టి మరణ తేదీ ఉంటుంది. అది వెళ్ళిపోతుంది, లోకంలో ఉండదు. కానీ అన్నీ వెళ్ళిపోతున్నా వెళ్ళిపోంది ఒక్కటి ఉంది. అది ఈ వచ్చి వెళ్ళిపోయే వాటికి ఆధారమయ్యున్నది. సినిమా హాల్లో సినిమాలు ఎన్నో మారిపోతాయి, తెర మాత్రం అదొక్కటే ఉంటుంది. అసలు సినిమా హాలు మొత్తం మీద సత్యం ఏమైనా ఉంటే అదొక్కటే. మాయ వచ్చిపోయే బొమ్మలు. ఆ తెర పరమేశ్వరుడు, ఆయన శాశ్వతుడు, ఆయన నిరంజనుడు, నిత్యుడు. ఆయన ఒకరోజు ఉండి ఒకరోజు వెళ్ళిపోయేవాడు కాడు. అటువంటి పరమేశ్వర తత్వము శాశ్వతత్వము చేత ప్రతిపాదింపబడుతుంది. ఈ వచ్చిపోయేటటువంటి సమస్త ప్రాణులు బూదిగా మారిపోతాయి.
అన్ని ప్రాణులు చిట్ట చివరికి బూడిదైపోతాయి. బూడిదేమైపోతుంది? బూడిద ఇంకేమవదు, బూడిద బూడిదగానే ఉండిపోతుంది. అందుకే శివుడు తెల్లగా ఉంటాడు, ఆయన వాహనం తెల్లగా ఉంటుంది, ఆయన ఉండే కొండ తెల్లగా ఉంటుంది, ఆయన కట్టే బట్ట తెల్లగా ఉంటుంది, ఆయన పెట్టుకునే విభూతి తెల్లగా ఉంటుంది. ఆ తెలుపు యొక్క లక్షణం ఏమిటంటే శాశ్వతత్వం. తెలుపు రంగు కాదు, నలుపు రంగు కాదు. అన్ని రంగుల్ని బయటికి వదిలితే తెలుపు, అన్ని రంగుల్ని పుచ్చుకుంటే నలుపు. శాశ్వతత్వానికి ప్రతీకలు శివకేశవులు. అందుకే నలుపు విష్ణువు, తెలుపు పరమశివుడు. తెల్లని బూది ఇంకేం కాదు, అలాగే ఉంటుంది. అలాగే నల్లటి బొగ్గు, బొగ్గు అంటే కొంచెం సైన్స్ చదువుకున్న వాళ్ళకి తెలుస్తుంది, బొగ్గు వజ్రము యొక్క వికారం. బొగ్గుని అందుకే బ్లాక్ కోల్, దాన్ని బ్లాక్ డైమండ్ అని పిలుస్తారు, నల్ల వజ్రం అని. అది వజ్రము యొక్క స్వరూపం. వజ్రం వజ్రేన భిన్నయేత్, వజ్రం పగలదు, వజ్రం చేతనే వజ్రం పగులుతుంది. అందుకని వజ్రం నశించిపోయేది కాదు. నశించనటువంటి వాళ్ళు అని చెప్పడానికి ఒకళ్ళు నల్లగా ఒకళ్ళు తెల్లగా ఉంటారు. అంతేకాని నిజంగా ఆయన నల్లగా ఉంటాడు, ఆయన తెల్లగా ఉంటాడు, నల్లగా ఉంటే నాకు ఇష్టం ఉండదండి, నేను విష్ణు పూజ చేయను, తెల్లగా ఉంటే నాకు ఇష్టం ఉండదండి, శివ పూజ చేయనంటే వాడి జన్మాంతరంలో వాడికి వేదాంతం అర్థం కాలేదని గుర్తు. ఆ రంగుల యొక్క ప్రతీక ఏమిటి అంటే వేదాంత తత్వమును ప్రతిపాదన చెయ్యడం. ఆ రెండు శాశ్వతమైనటువంటి స్వరూపాలు. అంటే రెండుగా కనపడుతున్న ఒకటి, నిజానికి అవి రెండు కావు, రెండుగా కనపడుతోంది. నేనే ఆఫీస్కి వెడితే ప్యాంటు షర్టు వేసుకుంటాను, ప్యాంటు షర్టు వేసుకున్న కోటేశ్వరరావు గారు పంచా చొక్కాకు వేసుకున్న పంచాలాల్చి కోటేశ్వరరావు గారు కాదండి, ఈయనకి తెలీదు శాస్త్రం అని మీరు అనకూడదు. ఆయనే ఈయన. తత్ త్వమ్ అసి, అది ఇది అయి ఉన్నది. ధారణ మారిందంటే పైన ఉన్న వస్త్రధారణ మారింది. అలా అదే పదార్థం స్థితికారకత్వంతో నల్లగా ఉంటుంది. అదే పదార్థం శాశ్వతుడిగా, నిత్యుడిగా, నిరంజనుడిగా, జ్ఞానప్రదాతగా, జ్ఞానదాత మహేశ్వర తెల్లగా ఉంటాడు. ఆ పరమేశ్వర తత్వాన్ని చెప్తుంది భస్మ. అందుకే భస్మని ఎడమ చేతిలో వేసుకుని స్నానం చెయ్యకుండా ఎక్కడికైనా బయటికి వెడుతున్నారని గుర్తు ఏమిటంటే పొడి భస్మ పెట్టుకుని వెళ్ళాలి. అసలు భస్మ పెట్టుకోకుండా బయటికి వెళ్ళకూడదు. పొడి భస్మ పెట్టుకుని బయటికి వచ్చాడంటే ఆయన స్నానం చెయ్యలేదని గుర్తు. సజల భస్మ అంటారు. అంటే నీళ్లు పోసి తడిపి ఎడం చెయ్యి మీద కుడి చెయ్యి వేసి కొన్ని మంత్రాలు ఉంటాయి, శ్రీకరంచ పవిత్రంచ ఆ మంత్రం కానీ, కొంతమంది ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం అని కానీ, లేకపోతే భూతిం భూతకరీ పవిత్రజననీ పాపౌఘ విధ్వంసని సర్వోపద్రవమారిణి అన్న శ్లోకాన్ని కానీ చదివి దాన్ని ఇలా 3 వేళ్లతో రాసి, ఈ బొటనవేలుతో రాసి, ఈ 2 వేళ్ళు ఎడమ కణత దగ్గరికి, కణత వేపుకి వెళ్ళకూడదు, కణత దగ్గర 2 వేళ్ళు పెట్టి ఇలా విభూతిని తీసుకొచ్చి ఈ 2 వేళ్ళు ఇక్కడ ఉండగా తడి విభూతితో ఉన్న బొటనవేలు ఇలా ఆంచి ఈ 2 వేళ్ళు పైకెత్తి ఇది ఇలా రావాలి. అది విభూతి ధారణ. స్కాందంలో విభూతి ధారణ గురించి ప్రత్యేకమైనటువంటి అధ్యాయం. అలా పెట్టుకున్న విభూతి చేత ఏమవుతుందంటే బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపములు లలాటమునందు ఆవాహనవుతాయి. భస్మ అది శివస్వరూపం. కదలికలన్నీ అమ్మవారు. అమ్మవారి యొక్క కదలికలన్నీ అయ్యవారిలో చేరిపోవడానికి పనికి రావాలి తప్ప కదలిక లేకపోతే శక్తి కాదు. ఇప్పుడు శక్తి అంటే కదలిక, కదలలేదనుకోండి శక్తి లేదని గుర్తు. ఏమండి ఈ మధ్య మీరు రావట్లేదేం గుడికి అన్నారనుకోండి, ఏం రానండి మోకాళ్ళ నొప్పులు వచ్చేసాయి కదలలేకపోతున్నానంటాడు. అంటే శక్తి క్షీణించిపోతే కదలడు, శక్తి ఉంటే కదులుతాడు. అమ్మవారు ఉంది కదులుతాడు, పూజలో కదలాలి. కదిలి 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 ఎక్కడికి వెళ్ళాలి? కదలిక లేకుండా శివుని యందు స్థిరపడిపోవాలి. ఈ కదలికలన్నీ శివుడి వైపుకి కదులుతున్నాయి. అమ్మా నా మనసుని అలా కదుపు అని అడగడమే. అందుకే ఓంకార పంజర సుఖీం ఉపనిషదుద్యానకేళి కలకంఠీం అన్న శ్లోకం కానీ, సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే అన్న శ్లోకంతో కానీ ఆ కుంకాన్ని తీసి ఆజ్ఞాచక్రం మీద పెడతాడు. కన్నులు మూసుకుని ఆజ్ఞాచక్రం మీద పెట్టుకుంటే మనసు భగవంతుని వైపుకి కదలడం మొదలు పెడుతుంది. అది భస్మ. అందుకుని విభూతి ధారణ చేసి బొట్టు పెట్టుకుని పూజకి ఉపక్రమించాలి తప్ప
అసలు లలాటము ఆచ్ఛాదింపబడకుండా ఉండడానికి వీలు లేదు. కాదు, అసలు వీడు సనాతన ధర్మమునందున్నాడు అని గుర్తు ఏమిటంటే బొట్టు పెట్టుకుని ఉండాలి. బొట్టు లేదనుకోండి, ఆయన ఎన్ని ఉపన్యాసాలు విన్నాడన్నది కాదు, ఆయన బొట్టు పెట్టుకున్నాడా అన్న దానివల్ల ఆయనకి అభ్యున్నతి. బొట్టు ఎందుకు పెట్టుకోవాలి అంటే ఆడవాళ్ళు పెట్టుకోవాలి, మగవాళ్ళు పెట్టుకోవాలి. ఆడవారు పెట్టుకుంటే సువాసినిత్వం, ఆమె సభర్తృక, భర్త జీవించి ఉన్నాడు అని గుర్తు. భర్త జీవించి ఉన్న ఆడది ఇక్కడ బొట్టు పెట్టుకోవడమే కాదు, ఎప్పుడూ బొట్టు మరుగున పడకూడని ప్రదేశం ఒకటి ఉంది. ఇక్కడి బొట్టు మరుగున పడకూడదు. అందుకే ఇక్కడ సింధూరం పెట్టుకుంటారు. సింధూరం తొందరగా మరుగున పడదు. ఇది లక్ష్మీ స్థానం సువాసినికి. ఆమెని లక్ష్మిగా తీసుకొచ్చి పెళ్లిపీటల మీద కూర్చోపెడతారు. అందుకే వరుడు నడిచొస్తాడు వేదిక మీదకి, ఆడపిల్ల రాదు. ఆడపిల్లని బుట్టలో కూర్చోపెట్టి మేనమామలు తీసుకొస్తారు. ఎందుచేత అంటే ఆమె లక్ష్మి, మేము పద్మంలో తీసుకొస్తున్నాం, ఈమె నీకు లక్ష్మి, ఈమెయే నీ ఇంటి సౌభాగ్య దేవత. అందుకే ఒకప్పుడు దేవేంద్రుడు దేవతలు వైకుంఠానికి వెళ్ళారు. వెడితే లక్ష్మీదేవి ప్రసన్నురాలై తన యొక్క విశేషాన్ని వాళ్ళకి అవగతమయ్యేటట్టుగా అనుగ్రహించింది. అప్పుడు ఆమె కనపడింది. కైలాసే పార్వతీ త్వంచ క్షీరోధే సింధు కన్యక స్వర్గే చ సర్గలక్ష్మిస్తమర్చలక్ష్మిశ్చ భూతలే వైకుంఠే చ మహాలక్ష్మీర్దేవదేవీ సరస్వతి గంగా చ తులసీ త్వంచ సావిత్రీ బ్రహ్మలోకగా కృష్ణ ప్రాణాదిదేవీ త్వం గోలోకే రాధికా స్వయం రాసే రాసేశ్వరీ త్వంచ బృందా బృందావనే అని ఆమెయే ఎన్ని చోట్ల ఎన్ని రూపాలతో ఉందో కనపడి చిట్ట చివరికి ఆ లక్ష్మియే గృహలక్ష్మి, గృహే గృహే. ప్రతి ఇంట్లో ఉన్నటువంటి ఇల్లాలు ఆయనకు లక్ష్మి. నా భార్య నాకు లక్ష్మి. అందుకే అసలు ఆ ఇంటి ఐశ్వర్యమంతా ఎవరిదో తెలుసా? యజమానిది కాదు, ఆమెదే. ఆమెయే లక్ష్మి. ఆమెయే లక్ష్మి అయినప్పుడు ఆ ఇంట్లో ఉన్నదంతా ఎవరిది? ఆవిడిది. ఇల్లాలు. అందుకే యజమాని అన్నం ఎవరి దగ్గర తింటాడో తెలుసా? ఆమె దగ్గర తింటాడు. ఆమె లక్ష్మి కాబట్టి ఆమె అన్నం పెడుతుంది. లక్ష్మి అయి ఆమె ఆయనకు అన్నం పెడుతుంది కాబట్టి గాజులు గలగలలాడుతున్న చేతితో అన్నం పెడుతుంది. అందుకు నా చేతిని అలంకృతం చేస్తారు గాజులతోటి, లక్ష్మీస్వరూపిణి కనుక. అటువంటి భార్య లక్ష్మీస్వరూపిణి అయి ఎడం పక్కన ఉంటుంది. ఆ తల్లి ఎప్పుడూ కూడా కదలికలను సూచిస్తూ ఆమె మళ్ళీ భగవంతుణ్ణి చేరిపోవడానికి వీలుగా మన కదలికలను కదుపుతుంది. అందుకని మనసు ఆజ్ఞాచక్రం మీద అమ్మవారి శ్లోకంతో కుంకం పెట్టుకుంటారు. బొట్టు పెట్టుకున్నాను అంటే గుర్తేమిటో తెలుసా? నేను పునర్జన్మ సిద్ధాంతాన్ని అంగీకరించాను అని గుర్తు. సనాతన ధర్మమునందు వెన్నుపూస ఏది, వెన్నుపాం ఏది అని అడిగారు అనుకోండి, పునర్జన్మ సిద్ధాంతమే వెన్నుపాం. పునర్జన్మ సిద్ధాంతాన్ని నేను ఒప్పుకోను అన్నారనుకోండి, బొట్టు పెట్టుకోరు. పునర్జన్మ సిద్ధాంతాన్ని అంగీకరిస్తున్నాను అన్నారనుకోండి, బొట్టు పెట్టుకుంటారు. పునర్జన్మ ఉన్నది అంటే ఇప్పుడు నువ్వేవి చేస్తున్నావో అవి జీవుడు అనుభవించి తీరాలి. ఇవ్వాలంటే ఈ శరీరంలో ఉన్నావు, ఇదో బాడుగకొచ్చింది, దీన్ని విడిచి ఇంకొక దాంట్లో కెడతావు, అక్కడ అనుభవించాలి కష్ట సుఖాలు. ఇక్కడ చేసేగానే పోదు, దీన్ని అనుభవించాలి మళ్ళీ. కాబట్టి అనుభవించాలనేటప్పటికీ క్రమశిక్షణలోకి వస్తాడు, మనసుని నిగ్రహిస్తాడు. మనసు చంచలంగా పరిగెత్తడానికి అవకాశం ఇవ్వడు. అందుకే పునర్జన్మ సిద్ధాంతాన్ని నేను అంగీకరిస్తున్నానని గుర్తు ఏమిటంటే బొట్టు పెట్టుకుని ఉంటారు. బొట్టు పెట్టుకుని పూజ ప్రారంభం చెయ్యాలి. ఆ పూజా ప్రారంభం చేసేటటువంటి సమయంలో ఆ భగవంతుని యొక్క స్మరణల కొరకు పరివేదన చెందుతారు. అసలు నేను నిన్నను మీకు నిద్ర లేచిన దగ్గర నుంచి మనసుని భగవదాభిముఖం చెయ్యడానికి కావలసినటువంటి ఆ వ్యవహారాన్నంతటినీ ప్రతిపాదించడానికి కారణం ఏమిటంటే బ్రహ్మముహూర్తము తనంత తానుగా పూజకు యోగ్యమైనటువంటి కాలం. అది భగవంతుని యొక్క పరిపూర్ణానుగ్రహానికి కారణమవుతుంది. ఆ కాలమునందు మనసు ఒక్క భగవంతుని ఎందే నిలబడాలి. భగవంతుని ఎందే నిలబడాలంటే నిద్ర లేవడం అన్న మొదటి కదలిక దగ్గర నుంచి భగవంతుడితో ముడిపడి కదలాలి. అందుకని అంత జాగ్రత్తగా చెప్పింది వేదం.
ఇలా నువ్వు ప్రవర్తించవలసి ఉంటుంది సుమా, లేకపోతే గాడి తప్పిపోతావు, జీవన శైలి దెబ్బతింటుంది, ఈశ్వరుడి నుండి దూరం అయిపోతావు. దూరం అయిపోయిన తర్వాత కొన్ని కోట్ల జన్మలు పునర్జన్మలలోకి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు తెలుస్తుంది ఇబ్బంది ఏమిటో. కాబట్టి అలా చెయ్యవద్దు అని హెచ్చరిక చేస్తుంది. కాబట్టి చూడండి, ఆ భగవంతుణ్ణి స్మరించకే జీవుడు దెబ్బతింటాడు. ఇన్ని జన్మలో ఎత్తి ఎంత కష్టపడతాడో, అసలు మనుష్య శరీరంలోకి వచ్చే ముందు పడేటటువంటి కష్టం ఎలా ఉంటుందో నేను చెప్పడం మొదలుపెట్టాను అనుకోండి, నేను ఇవాళ రేపు యథార్థానికి అదే చెప్పాలి. కాబట్టి నేను కొంత భాగాన్ని వదిలిపెట్టేసి ఒక్క భాగం దగ్గర తీసుకుంటాను. గర్భస్థమవుతాడు, అమ్మ కడుపులో ప్రవేశిస్తాడు, ప్రవేశించి పెరుగుతూ ఉంటాడు. చీకటి, కపిల గీతలో చెప్తారు, తల కిందకు ఉంటుంది, కాళ్ళు పైకుంటాయి, తిరగబడి ఉంటాడు. నాభిగొట్టంలోంచి అమ్మ తిన్న పదార్థం లోపలికి ఎడుతూ ఉంటుంది. అమ్మ వేడి చేసేది, వాతం చేసేవి జింహకి తిందనుకోండి, అది వాడికి ఎడుతుంది, పడిశం పట్టేస్తుంది. పట్టేసి తల కిందకు ఉంటుంది, పట్టి అది చీదడానికి ఉండదు, ఆ చేతులు ఇలా కదిలి ముక్కు దగ్గరికి రావు, కారిపోతూ ఉంటుంది, ఊపిరి అందదు, లోపల కదలడానికి చోటు ఉండదు. ఎంత కొట్టుకుంటాడో, మలమూత్రములు విసర్జిస్తాడు, అందులోంచి క్రిములు పుట్టేస్తాయి, పుట్టేసి కోమలమైనటువంటి శరీరాన్ని కొరికేస్తుంటాయి. ఆ కొరికేస్తుంటే ఆ బాధ తట్టుకోలేడు, గోక్కుందామంటే కూడా చెయ్యి వెళ్ళదు. ఆ శరీరమా రోజు రోజుకి పెద్దదవుతుంటుంది, కట్టిక చీకటి, ఒళ్ళు తిమ్మిర్లెక్కిపోతుంటుంది. అందుకే గర్భస్థము నరకము, గర్భస్థ నరకాన్ని అనుభవించారంటారు. అప్పుడు పరమేశ్వరుడు పూర్వజన్మ స్మృతినిస్తాడు, ఆ లోపలుండగా స్మృతిని పొందుతాడు. ఎన్ని జన్మలు ఎత్తాను, ఏది ఎప్పుడు ఆరాధించాను నా స్వామిని, ఇలా అయిపోయాను, ఎన్ని మాటలు పుట్టాను, ఎన్ని మాటలు శరీరం విడిచిపెట్టాను, మళ్ళీ శరీరం విడిచిపెట్టడం అంత ఖేదం, 1,00,000 తేళ్లు కరిచినంత బాధ కలిగి స్పృహ తప్పుతాడంటారు. అంత బాధ. ఈ మధ్యలో ఉన్న ఓపిక భోగాలకి ఖర్చు పెట్టేశాను అని వెంపర్లాడి పరమేశ్వరుణ్ణి ప్రార్థన చేస్తాడు. నవమాసంబులు తల్లి గర్భమున నానారోతలంచిక్కి నాకవకాశం విసుమంతలేకపడి తిన్హా కష్టముల్ భీతితో, నవమాసంబు గటిల్లే చాలునిక నాకా గర్భవాసంబు నివసింపన్ పని తీర్చి కావు మికనన్ నీ సత్కృపన్ శంకరా అని అడుగుతాడు. ఈశ్వర, 9 నెలలు ఇందులో పడున్నాను, 9 నెలల తర్వాత ఈ శరీరంతో బయటికి వెళ్ళి ఇక నిన్ను పట్టుకోవాలని కోరికగా ఉంది, ఎలా వెడతాను బయటికి, ఎలా, ఎక్కడి నుంచి బయటికి వెళ్ళాలి, ఏం తెలుసు, ఈశ్వరా నన్ను బయటికి తోసేవా అని అడుగుతాడు. ప్రసూతి వాయువై చాలా జాగ్రత్తగా క్రమక్రమంగా అమ్మ శరీరం విడిచిపెట్టని రీతిలో అమ్మ యొక్క యోనిద్వారంలోంచి అతి కష్టం మీద బయటికి వస్తాడు. వస్తూనే అంత చీకట్లోంచి అంత వెలుతురులోకి వస్తాడు. ఏ ఆపరేషన్ థియేటరో, ఎన్ని లైట్లు, ఎంతంత పెద్ద పెద్ద మనుషులు, ఏమీ తెలియదు. ఎంత భయపడిపోతాడో, తొండపిల్ల అంత ఉంటాడు, ఏవేవో చప్పుళ్ళు, ఏమీ తెలియక స్పర్శ అలవాటై తల్లి కడుపుకి దగ్గరగా వెళ్ళి పడుకుంటాడు. ఆ పసితనం మలమూత్రంబులతో మహాభయముతో మాతృస్థనాపేక్షతో చలమూర్ఖత్వముతో సదాభ్రమతతో చాంచల్య చిత్తంబుతో బరువైనట్టి కపజ్వరగ్రహ మహాబాల్యామయ శ్రేణితో కలనైనంతమ చింతలేక చెడితిన్ కామ్యార్థినై శంకర. అక్కడే మలం విసర్జిస్తాడు, అక్కడే మూత్రం విసర్జిస్తాడు, అక్కడే పాలు తాగేస్తాడు. ఆ పాలు ఎక్కువైపోయి ధార ఇలా వెళ్ళి చెవిలోకి వెళ్ళిపోతుంది. అమ్మ వస్తుంది, ఆ మూతుడిచి పడుకోబెడుతుంది, చెవిలోకి వెళ్ళిన పాలధారని పట్టుకుని చీమ లోపలికి వెళ్ళి కొరికేస్తూ ఉంటుంది. గగ్గోలు పెట్టి ఏడుస్తాడు, అమ్మ వస్తుంది, వీడికి ఆకలేస్తోందిలా ఉందని ఇంకా పాలిచ్చేస్తూ ఉంటుంది. చెప్పడం రాదు, అమ్మ చెవిలో చీమ కొరుకుతోందమ్మా అని చెప్పలేడు. ఎంత బాధపడిపోతాడో, చెవిపోటు వస్తే చెప్పలేడు, పరిశం పడితే చెప్పలేడు, కడుపు నిప్పి చెప్పలేడు. ఇన్ని బాధలో ఈశ్వర అయిపోయింది బాల్యం. ఇక కొంచెం పెద్దవాణ్ణి అయ్యాను, బాలక్రీడలు సల్పుచున్ బడులలో పాఠంబు వల్లించుచున్ బాలోజ్జానక బోధనాది విధమున్ బాగొప్పనాలించుచున్ లీలానాటక సూత్రగీత పఠనా వీనుండనై పుచ్చితిన్ బాలప్రాయము నీదు చింత నిరుగన్ ప్రారబ్ధమా శంకర.
పిల్లలతో ఆడుకోవడం, పెద్ద పెద్ద పుస్తకాల బ్యాగులు, హోంవర్కులు, చెప్పింది వింటూ ఉండడం, పాటలు, ఆటలు, నాట్యాలు, నృత్యాలు అయిపోయాయి. మంచి ఓపిక వచ్చింది, చదువుకున్నాడు, కాస్త ఒంట్లో శక్తి ఉంది, యవ్వనం వచ్చింది. పోనీ ఇప్పుడు ఏమైనా ఈశ్వరుణ్ణి సేవిస్తాడేమిటి అంటే, నేను మిమ్మల్ని అంటలేదు, నా బోటిగాడి గురించి. యవ్వనమంకురించక నెమది అన్యుల నిట్టులను ఆశ్రయించుటో, జీవికి విత్తమే భువిని జీవనమంచు అదెట్లు కూర్చుటో, పరమపావనమూర్తులంచు పరిపాలకులను నుతియించుటెట్టులో ఎయ్యది ఏది దారి అని ఎంచుచు పుచ్చితినయ్య శంకర. ఇంకా వయస్సు వచ్చి ఒంట్లో ఓపిక ఉన్న దగ్గర నుంచి 4 రూపాయలు ఇప్పుడే కదండి సంపాదించుకోవాలి, రేపు పొద్దున్న పిల్లలకు ఉంచాలి కదూ, ఇల్లు కొనుక్కోవాలి కదూ. ఇన్ని ఆలోచనలు పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళి ఒక్కనాడు శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురీశం విశ్వాధారం గగన సదృశం అండగానే పరిపాలకులం పరమపావనమూర్తులంచును తీయించుటెట్టులో అంతవాడివి ఇంతవాడివని కవిత్వం చెప్పమంటే ఎక్కడ లేని కవిత్వం వస్తుంది. అధికారుల్ని పొగుడుతాడు, అయిపోయింది. ఉంటుందా కాలం? వచ్చేసింది వార్ధక్యం. వార్ధక్యంబున మోహమూర్ఖతలచే వాతాది రోగాలచే అర్ధధ్యానముచే మహాభ్రమతచే వాత్సల్య చిత్తంబుచే వ్యర్థంబై చెడు వాక్ప్రవాహములచే హాస్యప్రసంగాలచే స్వార్థంబై పరమార్థమై చెడుదులి స్వార్థ ప్రజలు శంకర. ఏవో హాస్య ప్రసంగాలు నేను సర్వీస్లో ఉన్నప్పుడండి అంటాడు. ఎవరు అడిగాడు నిన్ను? అక్కర్లేనివన్నీ మాట్లాడడం. సీనియర్ సిటిజన్కి 1% 0.5% ఇంట్రెస్ట్ ఎక్కడ ఎక్కువ, అదే తాపత్రయం. ఇక్కడ డిపాజిట్ క్యాన్సిల్ చెయ్యి, అక్కడ డిపాజిట్ చేయను, అయిపోయింది. ఆఖరికి వెళ్ళిపోయే సమయం ఆసన్నం అయిపోయింది. లోపల నుంచి జీవుడు లేచిపోతాడు. ఆ వెళ్ళిపోయేటప్పుడు జీవుడు అతికంపిత చిత్తత నీకుచునుండవో నాయనయంచు ఎచ్చు నిజ నందన నందినులైన కాని కందోయిని భాష్పములు తొలుత దుఃఖమహాంబుదు సొచ్చి పత్నియున్ కాయము వీడి రారు కదా, చేసిన కర్మము పుణ్యము తప్ప శంకర. ఆఖరికి శరీరం విడిచిపెట్టి జీవుడు వెళ్ళిపోతుంటే వచ్చేవాడెవడు? ఎవడు రాడు. కింవానేన ధనేన వాజిగరిభి ప్రాప్తేన రాజ్యేన కింవా పుత్ర కళత్రమిత్ర పశుభి దేహేన గేహేన కిం జ్ఞాతైతక్షణభంగురం సపతిరోచ్చాద్యం మనోదూరత స్వాత్మార్థం గురువాక్యతో భజ భజ శ్రీపార్వతీ వల్లభం అంటారు శంకర భగవత్పాదులు. కొనుక్కున్న కారు కర్రలు తీసుకురావడానికి వెళ్ళి వస్తుంది. దానికి ఏం బాధ ఏమి? బ్యాంకులో వేసిన అక్షరాలు అలాగే ఉంటాయి పాస్బుక్లో. భార్య గుమ్మం వరకు, కొడుకు శ్మశానం వరకు, పైన కప్పిన బట్ట మీటి చాకలి పాలు. ఇంకోటి నేను ఎందుకనాలండి. కాబట్టి రకరకాలుగా వెళ్ళిపోతాయి. ఇంక ఏముంది పట్టుకెళ్ళేది? ఏమీ లేదు. చేసిన పాపం కర్మ పుణ్యం మూట కట్టుకుని బయలుదేరుతాడు. ఇంకా కాబట్టి ఈశ్వర ఏది మీ స్మరణ ఎక్కడుంది? లేదు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.